బాహుబలి సినిమాలో ఒక చోట రాజమౌళి కూడా కనిపిస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో ప్రభాస్ కనిపించినప్పుడు థియేటర్లో ఎంత రెస్పాన్స్ కనిపిస్తుందో జక్కన్న కనిపించినప్పుడు కూడా అంతే హంగామా ఉంటుంది. బాహుబలి ది బిగినింగ్కు రాజమౌళి క్యామియో కూడా ఒక ఆకర్షణగా నిలిచింది. అయితే రాజమౌళి మాత్రం అందులో క్యామియో చేయడం తప్పిదం అంటున్నాడండోయ్. అలాంటి తప్పిదాలు రిపీట్ చేయనని కూడా చెప్పాడు. ది బిగినింగ్లో మాదిరిగానే ది కన్క్లూజన్లో కూడా అతిథి పాత్ర చేస్తారా అని అడిగితే అది నేను చేసిన మిస్టేక్, నేను ఒక మిస్టేక్ చేశాక దాన్ని రిపీట్ చేయాలనుకోను, కాబట్టి రెండో భాగంలో నేను కనిపించను అని నవ్వేశాడు రాజమౌళి. ఇక మహాభారతం తెరకెక్కించడం, బాలీవుడ్లో నేరుగా సినిమాలు చేయడం గురించి రాజమౌళి స్పందిస్తూ, నేను ఇంతకు ముందే చెప్పాను, మహాభారతం చేయడానికి నాకు ఇంకో 10 ఏళ్ళు అనుభవం కావాలని, కాబట్టి అందుకు ఇంకా సమయం ఉంది. నేరుగా బాలీవుడ్ సినిమాలు చేసే అవకాశం ఉంది. ఏదైనా కథకు అనుగుణంగానే ఉంటుంది. ప్రాంతీయ సినిమాలు లాంగ్వేజ్ బారియర్స్ను దాటుకొని అందరికీ చేరడం అన్నది అన్నిసార్లు జరగదు. బాహుబలిలో అందరికీ చేరువయ్యే యూనివర్సల్ అంశాలు ఉన్నాయి కాబట్టి అంతగా జనాలకు రీచ్ అయ్యింది. బాహుబలి విషయంలో ఇలా జరిగిందంటే అది బాహుబలి గొప్పదనం తప్ప రాజమౌళి గొప్పదనం కాదు. అన్ని కథలు ఇలా మ్యాజిక్ చేయలేవు అని రాజమౌళి గారు అభిప్రాయపడ్డారండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.